తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తెలంగాణ రైజింగ్ సబ్మిట్ లో తెలంగాణ పోలీసుల యొక్క ప్రత్యేక స్టాల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంది. టెక్నాలజీ కానీ శాంతి భద్రత విషయంలో కూడా నెంబర్ 1 స్థానంలో ఉంది. అయితే దీనికి సంబంధించి రాబోయే ప్రణాళిక ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2047కి సంబంధించి కూడా ప్రణాళిక ఏదైతే ఉందో దానిలో ఫ్యూచర్ సిటీకి సంబంధించి కూడా పెట్టుబడులు రాబట్టడానికి ముఖ్యంగా శాంతి భద్రతలు శాంతియుతంగా ఉంటేనే పెట్టుబడులు అధికంగా వస్తాయని చెప్పి కూడా ఒక లక్ష్యంతో కూడా పోలీస్ యంత్రాంగం కూడా అదే విధంగా పనిచేయండి. అసలు ఈ స్టాల్కి సంబంధించి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్టాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు, తర్వాత ఆ స్టాల్కి సంబంధించి ఎలాంటి వినియోగించనున్నారో ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే డ్రోన్లు, తర్వాత టెక్నాలజీతో సైబర్ క్రైమ్లు నియంత్రణ కానీ, తర్వాత డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి కానీ, తర్వాత ఇతరత్ర నియంత్రణ నియంత్రణ కూడా తెలంగాణ పోలీసులు తమదైన స్టైల్లో అనేక కేసులు అయితే ఛేదించి ఇప్పటివరకు వాటిని అయితే కోర్టుల ముందు అయితే పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ స్టాల్ యొక్క వివరాలు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు దీంట్లో ఏర్పాటు చేసిన డ్రోన్లు అంటే ఎలాంటి డ్రోన్లు, ఈ డ్రోన్లకు సంబంధించి ఉపయోగం ఏ విధంగా ఉండబోతుంది, రాబోయే రోజులకు సంబంధించి కూడా పెట్టుబడులను ఆకర్షించే విధంగా శాంతియుతంగా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సిబ్బంది ఉన్నారు పోలీస్ శాఖ నుంచి, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా డ్రోన్లు వినియోగం కూడా మీరు ఎక్స్పోజ్ లో ఇక్కడ పెట్టడం జరిగింది. అసలు దీని ఉపయోగం ఎలా ఉంటుంది, రాబోయే రోజుల్లో దీన్ని వినియోగించే విధానం ఏ విధంగా ఉంటుంది? అంటే మన తెలంగాణ పోలీస్ ఏంటంటే టెక్నాలజీలో చాలా ఫాస్టర్గా ఉంటారు సార్. సో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారు. ఇంత ఈ అప్డేట్ అయ్యే పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మనం ఈ డ్రోన్ టెక్నాలజీని యూజ్ చేయడం జరుగుతుంది. ఈ డ్రోన్ టెక్నాలజీ మనం చూసినట్టయితే ఏఐ ఇంటిగ్రేటెడ్ డ్రోన్ పోలీసింగ్ సిస్టమ్ అనేది క్రియేట్ చేసినాం అన్నట్టు. దీన్ని టీజిక్ ఫస్ట్గా నేమ్ చేశాము. ఇందులో మనం చూసినట్టే ఏరియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ ఏఐ అనలిటిక్స్ అప్గ్రేడెడ్, అంటే ఈ రెండింటిని యూజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే స్మార్టర్ అండ్ సేఫర్ తెలంగాణ అని యూజ్ చేయడం అనేది ఉంది. పోలీసింగ్ లో డ్రోన్ అనేది వన్ ఆఫ్ ద పార్ట్ అయ్యే ఛాయిసెస్ ఉందన్నట్టు. ఎందుకంటే మనం డ్రోన్ యూజ్ చేసినట్టే వైడ్ రేంజ్ సర్వేలెన్స్ ఎట్ ఏ టైం తీసుకొని స్మార్ట్ తెలంగాణ స్మార్ట్ అప్లికేషన్స్ యూజ్ చేయడం వల్ల, ఏ ఇంటిగ్రేటెడ్ చేయడం వల్ల మనం క్రైమ్ని కొంచెం ప్రివెంట్ చేయడానికి స్కోప్ ఉంది అనేది మన యొక్క మెయిన్ ఇంటెన్షన్ సార్. ఆ క్రైమ్ ప్రివెన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, నెక్స్ట్ ఉమెన్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో, నెక్స్ట్ రోడ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో, నెక్స్ట్ ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఈ డ్రోన్ అనేది యూజ్ చేయడానికి ఉంది సార్. అవర్ టెక్నికల్ టీమ్ విల్ ఎక్స్ప్లెయిన్ రిగార్డింగ్ దిస్. మిగతా వాటికి ఎలా ఉన్నాయి సార్ అంటే టెక్నికల్ గా ఉపయోగించేది, ఎందుకంటే పోలీస్ శాఖ ఇప్పటికే ఆధునిక టెక్నాలజీ ఉపయోగిస్తుంది. తర్వాత రాబోయే రోజుల్లో ఎలాంటి టెక్నాలజీ వినియోగించే అవకాశాలు కనపడతాయి? నా పేరు ప్రత్యూష్ అండి, నేను థానోస్ టెక్నాలజీస్ కో-ఫౌండర్ని. మేము తెలంగాణ పోలీస్తో పార్ట్నర్షిప్తో మేము కంప్లీట్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అనేది తెలంగాణ పోలీస్ సొంతంగా డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ R&D ఫెసిలిటీ సెటప్ చేయడానికి మేము హెల్ప్ చేస్తూ ఉన్నాము. అండ్ ఇది ఇనీషియల్ ప్రాజెక్ట్స్లో డిజైన్ అండ్ అదర్ రిలేటెడ్ రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ సెటప్ కానివ్వండి, లేకపోతే సర్వీసింగ్ సెటప్ కానివ్వండి, మొత్తము AI ఇంటిగ్రేటెడ్ డ్రోన్స్ సొంతంగా మ్యానుఫ్యాక్చర్ చేసేట్టుగా మేము హ్యాండ్ హోల్డింగ్ ఆఖరి వరకు మేము చేసి తెలంగాణ పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఎలా వినియోగం సంబంధించి ఇప్పటివరకు ఎక్కడ వినియోగించారు, రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది వినియోగంలో? గత 6 నెలలుగా మేము R&D ట్రయల్స్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్తో చేస్తున్నాము. బేసిక్గా ఈ R&D ట్రయల్స్లో డ్రోన్ కరెక్ట్ సైజ్ ఎలాంటిది, దానికి ఎలాంటి కెమెరా కావాలా, మా దగ్గర 2 రకాల డ్రోన్లు ఉన్నాయి. ఇది కొంచెం పెద్ద సైజ్ డ్రోన్, ఇది 5 కిలోల కెపాసిటీ వరకు లేపే కెపాసిటీ ఉంది. ఇది వచ్చేసి 40 నిమిషాల వరకు ఫ్లైట్ టైం ఇస్తుంది. అక్కడ ఉన్న చిన్న డ్రోన్ వచ్చేసి బేసిక్ సర్వేలెన్స్ కెమెరా, ఇది వచ్చేసి మీకు 30 నిమిషాల వరకు ఫ్లైట్ టైం ఇస్తుంది. సో ఈచ్ డ్రోన్ వచ్చేసి దాని సపరేట్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఉన్నాయి. సో ఎలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి డ్రోన్ వాడడము, ఎలాంటి కెమెరా వాడడం, అలాంటి R&D రిజల్ట్స్ జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ట్రయల్ మేడారం జాతరలో AI అనలిటిక్స్ వాడి నెక్స్ట్ మంత్ January 27th వచ్చేసి మేము డ్రోన్స్ ఫస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ తెలంగాణ పోలీస్ యూజింగ్ డ్రోన్స్ విత్ AI అనలిటిక్స్ అనేది మేము కాన్సెప్ట్ అనేది వస్తుంది అనమాట. దీంట్లో బేసిక్గా స్టాంపీడ్ ప్రివెన్షన్, తొక్కులాటలు ప్రివెంట్ చేయడము, దాని తర్వాత పార్కింగ్ మేనేజ్మెంట్, ఇదంతా డ్రోన్స్ ద్వారా మేము స్టార్ట్ చేస్తాం. ఇట్ విల్ బి ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ట్రయల్స్ అలాంగ్ విత్ తెలంగాణ పోలీస్. ఇంత డిస్టెన్స్ దూరంలో ఇదంతా క్యాప్చర్ చేసే అవకాశం ఉంది. దాంట్లో ఎలా కనపడుతుంది, ఎందుకంటే ఇప్పుడు HD క్వాలిటీ ఉంటేనే ఒక మనిషి యొక్క గుర్తించవచ్చు. దానికి సంబంధించి దాని కెమెరాని ఎలా ఉపయోగించబోతుంది? ఇప్పుడు దీంట్లో ఉన్న కెమెరా ఆన్ బోర్డ్ రికార్డింగ్ వచ్చేసి 4K రెజల్యూషన్లో అవుతుంది. అట్ ద సేమ్ టైం మీకు ఇమేజ్ ట్రాన్స్మిషన్ అంటే రేడియోకి వచ్చేసి 1080p రెజల్యూషన్లో మీకు ఇమేజ్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. ఇది వచ్చేసి 30x ఆప్టికల్ జూమ్ కెమెరా, ఆన్ బోర్డ్ ఆప్టికల్ జూమ్ కెమెరా ఉంటుంది. దీంట్లో మీరు 200 మీటర్ల హైట్ నుంచి కూడా మీరు జూమ్ ఇన్ చేసినప్పుడు మీకు ఫేస్ ఐడెంటిఫికేషన్ కానివ్వండి, నంబర్ ప్లేట్ ఐడెంటిఫికేషన్ కానివ్వండి మరి క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో దీని ద్వారా మీరు క్రిమినల్ ఐడెంటిఫికేషన్ ఇది చేయడం కానీ, లేకపోతే స్పెసిఫిక్ వెహికల్ని ట్రాక్ చేయడం కానీ అదంతా మీరు చేయొచ్చు ఫ్రమ్ అ హైట్ ఆఫ్ 200 మీటర్స్.
ముఖ్యంగా ఆ జనసముద్రానికి సంబంధించి, ఎందుకంటే ఏదైనా భారీ బహిరంగ సభలు ఉన్నప్పుడు కూడా ఇలాంటి డ్రోన్ ఉపయోగించవచ్చా, దాన్ని ఉపయోగిస్తే దాన్ని ఎలా వినియోగించే అవకాశాలు కనబడతాయి? మీకు బేసిక్ గా ఎయిర్ ఇంటెలిజెన్స్ అనుకోండి, మీరు థర్డ్ ఐ ఇన్ ద స్కై. అసలు మనం గ్రౌండ్ లెవెల్ నుంచి పెద్దగా మనకి ఏం జరుగుతుంది అనేది మనకి ప్యాటర్న్స్ అర్థం కావు. అదే పైనుంచి చూసినప్పుడు ఎక్కడ క్రౌడ్ గ్యాదరింగ్ ఎక్కువగా ఉంది, ఎక్కడే కానీ అబ్నార్మల్ మూమెంట్స్ ఏమన్నా జరుగుతున్నాయి ఆ క్రౌడ్లో, అవన్నీ పైన నుంచి మనం కెమెరాతో చూసినప్పుడు మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. దాని ద్వారా మనకి స్మార్ట్ పోలీసింగ్, ఎక్కడెక్కడ కరెక్ట్గా డిప్లాయ్ చేయాలో గ్రౌండ్ పర్సనల్స్ని, అవన్నీ అనలిటిక్స్ మనం బాగా ఇది చేయొచ్చు. ముఖ్యంగా ఈ డ్రోన్ లో వినియోగం కేవలం మనిషిని కాకుండా తర్వాత మిగతా వాటిల్లో ఎలాంటి వాటిని ఉపయోగించే అవకాశాలు కనపడుతుంది? ఇప్పుడు వచ్చేసి స్మార్ట్ పోలీసింగ్ లో రెండు రకాలు ఉన్నాయి, ప్రోయాక్టివ్ అండ్ రియాక్టివ్. ప్రోయాక్టివ్ వచ్చేసి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఆల్మోస్ట్ 20 years ఆఫ్ సర్వేలెన్స్ డేటా, క్రైమ్ రికార్డ్స్ అండ్ క్రైమ్ ప్యాటర్న్స్ ఉన్నాయి. సో దీని ద్వారా మీకు ఎక్కడెక్కడైతే హాట్స్పాట్స్ ఉన్నాయో, లెట్ ఇట్ బి ఉమెన్ సేఫ్టీకి యూటీజింగ్ కానివ్వండి, లేకపోతే డ్రగ్ రిలేటెడ్ అఫెన్సెస్ కానివ్వండి, సో ఈ హాట్స్పాట్స్లో ఆటోమేటిక్గా విత్ ఇన్ 30 seconds రెడీ అయిపోయి ఎట్ స్పెసిఫిక్ పాయింట్స్ బేస్డ్ ఆన్ ముందు జరిగిన ఇన్సిడెంట్స్ ప్రకారం అక్కడికి పోయి మీకు అనాలిసిస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. దట్ ఈస్ ప్రోయాక్టివ్. సో అక్కడ నుంచి ఇచ్చిన కమాండ్ సెంటర్కి మీకు ఆ వీడియో ఫీడ్ ఇచ్చి ఏఐ డ్రోన్ వచ్చేసి తన ఏమనుకుంటుంది, అసలు క్రైమ్ జరగబోతుందా లేదా అనే ఇన్ఫర్మేషన్ అక్కడ ఇస్తుంది. దెన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటే కమాండ్ సెంటర్లో కూర్చున్న హ్యూమన్ ఇంటెలిజెన్స్ దాన్ని ఫైనల్ కాల్ తీసుకొని గ్రౌండ్ పర్సనల్ని అక్కడికి పంపించాలా లేదా అనేది తను డిసైడ్ చేసుకుంటాడు. ఇందాక చెప్పారు, జరగబోయే ఏదైతే మన సమ్మక్క సారక్క జాతర ఉందో దాదాపు 10 రోజుల పాటు జరుగుతుంది. ఆ జాతరలో ఎలా దాన్ని డేటాను రికవరీ చేసుకున్నా కానీ, డేటాను సేవింగ్ కానీ ఏ విధంగా ఉండబోతుంది? అంటే మీకు ప్రైమరీగా మేము అక్కడ చేసేది వచ్చేసి ఈ మెయిన్ ఏరియల్ సర్వేలెన్స్తో ఇంటిగ్రేషన్తో పాటు గ్రౌండ్ కెమెరాస్ కూడా కమాండ్ సెంటర్లో ఇంటిగ్రేట్ అవుతాయి. ఎందుకంటే మీకు డ్రోన్ వచ్చేసి ఒక 30 నుంచి 40 నిమిషాలు మాత్రమే ఎగరగలుగుతుంది. అండ్ ప్రతి ఒక్క స్పాట్లో కంటిన్యూస్గా సర్వేలెన్స్ అనేది డ్రోన్ ద్వారా చేయడం కష్టం. సో రెండిటి ఇంటిగ్రేషన్తో గ్రౌండ్ సీసీటీవీ కెమెరా అండ్ డ్రోన్ ఇంటిగ్రేషన్ కెమెరాతో స్టాంపీడ్ ప్రివెన్షన్ అండ్ వచ్చేసి ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఈ రెండు వచ్చేసి అనలిటిక్స్ ద్వారా స్మూత్ ఆపరేషన్స్ కోసము యూజ్ చేయడానికి పనికొస్తుంది. సో మీరు ఈ డ్రోన్ తీసుకున్నారంటే దీనికి పిఏ సిస్టమ్ కూడా ఉంది. సో ఈ పిఏ సిస్టమ్తో క్రౌడ్ మేనేజ్మెంట్ అదంతా మీరు ఆటోమేటిక్గా ఆడియో రికార్డింగ్ ప్లే చేయొచ్చు. ఇది ఒక మెమరీ కార్డ్ ద్వారా మీరు ప్లే చేయొచ్చు. అట్ ద సేమ్ టైం వాకీ టాకీతో మాట్లాడి లైవ్గా కూడా మీరు మాట్లాడచ్చు. మీద తెలంగాణ పోలీస్ సంబంధించి కూడా ప్రపంచ వ్యాప్తంగా కూడా తమ అందించిన సేవలు ఏవైతే ఉన్నాయో, ఇటు శాంతి భద్రతలకు సంబంధించి ఎంత శాంతియుతంగా ఉంటే పెట్టుబడులకు సంబంధించి కూడా ఆకర్షించే విధంగా కూడా, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత ప్రశాంతంగా ఉంటే అన్ని పెట్టుబడులు వస్తాయని ఒక లక్ష్యంతో కూడా తెలంగాణ పోలీస్ శాఖ కూడా తమదైన శైలిలో కూడా కృషి చేస్తుంది. ఇక్కడ ప్రస్తుతం మనం ఇటు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లకు సంబంధించి కూడా ప్రత్యేకంగా స్టాల్ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం సంబంధించి కూడా ఎలా టెక్నాలజీని ఉపయోగిస్తుంది, ఎలాంటి కేసులకు సంబంధించి సైబర్ క్రైమ్ కానీ ఇతరతర కేసులు కానీ, ఉమెన్ సేఫ్టీతో పాటు తర్వాత ట్రాఫిక్ సంబంధించి కూడా మానిటరేషన్ ఏ విధంగా ఛేదిస్తున్నారని దాన్ని కూడా పలు అంశాలతో కూడా ఈ స్టాల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే పోలీస్ శాఖ కూడా దేశంలోనే నెంబర్ 1 గా ఉన్న పోలీస్ శాఖ తెలంగాణ పోలీస్ శాఖ ఆధునిక టెక్నాలజీతో కానీ, ఆధునిక సాంకేతిక పరంగా కానీ ముందుకు వెళ్తూ అనేక అంశాల్లో కూడా ఇప్పటికే దేశంలో కూడా నెంబర్ 1 స్థానంలో ఉంది. కాబట్టి అదే విధంగా రాబోయే రోజుల్లో ఏదైతే 2047 విజన్ ఏదైతే ఉందో ఆ విజన్ తగ్గట్టు కూడా తెలంగాణ శాఖ పోలీస్ యంత్రాంగం కూడా దమదైన శైలి కూడా అప్డేట్ అవుతూ సాంకేతిక పరంగా తర్వాత ఈ విధంగా పరిజ్ఞానంతో కూడా ముందుకు వెళ్తూ శాంతియుతంగా రాష్ట్రాన్ని ఉంచుతూ తర్వాత పెట్టుబడులను ఆకర్షించే విధంగా కూడా తమదైన శైలిలో గుర్తింపు తెచ్చుకునేందుకు కూడా తెలంగాణ పోలీస్ శాఖ ప్రత్యేకంగా ఈ స్టాల్స్ ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చిన ప్రపంచంలోని వివిధ దేశాలకు సంబంధించి కూడా ఎవరైతే డెలిగేట్స్ ఉన్నారో వారికి చూపించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా శాంతియుతంగా ఏర్పాటు చేసి పూర్తిగా శాంతియుతంగా ఏర్పాటు చేసి పెట్టుబడులు రాబట్టేందుకు కూడా తమదైన కృషి చేస్తామని చెప్పి కూడా పోలీస్ శాఖ ఈ స్టాల్ అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది.